నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 20న రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం వివరాలు వెల్లడించిన వైకుంఠపురం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులు. తెనాలి మండల పరిధిలోని ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డును విధిగా అనుసంధానం చేసుకోవాలి. ఎంపీడీఓ అత్తోట దీప్తి. ఇందిరాగాంధీ ప్రధానిగా దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. డాక్టర్ చందు సాంబశివుడు. ఆధ్యాత్మిక సేవా చింతనే ఆలంబనగా తెనాలిలో శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ కు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని, ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఆధ్యాత్మిక సేవాభిలాషి వైకుంఠపురం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ప్రచార కరపత్రాలను వరదరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైన తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఈ కార్తీక మాసంలో అద్భుతమైన కార్యక్రమం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అని అన్నారు. ఈ నెల 20వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించే ఈ విశేషమైనటువంటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే భాగ్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ ఫౌండర్ ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస కళ్యాణంతో పాటుగా శ్రీ విఘనన ట్రస్ట్ కార్యాచరణ గురించి వివరించారు. శ్రీ శ్రీనివాస కళ్యాణ నిర్వహణ కార్యాచరణను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, ట్రస్టు సభ్యులు రొంపిచెల్ల సురేష్, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, కట్టమూరి రమణకుమార్, మాజేటి వెంకటేష్, బచ్చులీల ప్రసాదరావు, కామరాజు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. తెనాలి పట్టణ ప్రజలకు, భగవదరేణులకు గొప్ప శుభవార్త. తెనాలి పట్టణంలో ప్రప్రథమంగా శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ ప్రారంభ సందర్భంగా రేపు అనగా 20వ తేదీ బుధవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మరి అంగరంగ వైభవంగా మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం జరగబోతోంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కళ్యాణాన్ని, తిరుపతి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని చక్కగా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క పవిత్ర కార్తీక మాసంలో చాలా గొప్ప విశేషంగా మన తెనాలి పట్టణంలో మనకి ఆ శ్రీనివాసుడి కళ్యాణం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి తలంబరాలు అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు అట్లాగే తలంబరాలు తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. స్వామివారికి తలంబరాలు పోసేవాక్యం చక్కగా మరి శాస్త్రోక్తంగా మన సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు ధరించి చక్కగా రేపు కార్తీక మాసం బుధవారం నీట్గా వచ్చి స్వామివారి సేవలో పాల్గొనాల్సిందిగా మరీ కోరుతున్నాం. నా నమస్కారాలు. భగవద్బంధువుల్లోని ప్రతి ఒక్క పరమాత్మ యొక్క స్వరూపానికి నా నమస్కారాలు. జై శ్రీమన్నారాయణ. శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ కొత్తగా ఏర్పడి పెద్ద భారీ కార్యక్రమాన్ని తలపెట్టిన భగవంతు సంకల్పం తలపెట్టినాము. ఆ భగవత్ కార్యక్రమానికి, భారీ కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ రేపు జరిగే కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి పరమాత్మ కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. గరీబ్ హఠావో నినాదాన్ని విధానంగా ఎంచుకొని బ్యాంకుల జాతీకరణకు శ్రీకారం చుట్టి పేద వర్గాల ప్రయోజనాలకు ప్రధానిగా నాడు ఇందిరాగాంధీ పెద్దపీట వేశారని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మ్యారేజ్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలను వివరించారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయ నేత అని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు శశిధర్, మండల పార్టీ అధ్యక్షులు కల్లపూడి బుల్లయ్య, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గురపు ద్వారకా శ్రీను, నెమలికంటి అదెమ్మ, అయ్యప్ప, స్టీవెన్ బాబు, మాబు, రాయప్ప, సత్యనారాయణ, కృష్ణ, శ్రీను, పి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు, నాయకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదిన వార్షికోత్సవం, 107వ వార్షికోత్సవం, 108వ జన్మదినం. ఇందిరాగాంధీ గారి పేరు చెబితే మన భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరూ అమ్మ అనిపించుకునేవాళ్ళు. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నారు ఒక టైంలో. అంత వెలుగొందిపోయింది ఇందిరాగాంధీ గారు. ప్రపంచంలోనే ఉక్కు మైలుగా పేరుగాంచింది, ఐరన్ లేడీ. అలాగే ఆ శతాబ్దం 20వ శతాబ్దపు ముఖ్యమైన మహిళగా మన భారతదేశం కాదు ప్రపంచ దేశాలే ఒప్పుకున్నాయి. రెండవది, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసం అప్పుడే లోన్లు, సంక్షేమ పథకాలకి సూత్రధారి ఆద్యులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. తప్పనిసరిగా లోన్లు ఇవ్వాలని చెప్పేసి కండిషన్ పెట్టి బ్యాంకుల జాతీకరణ ద్వారా సంపదని సమానంగా పంచే దిశలో మొట్టమొదటి అడుగేసినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని. ఫుల్ సైజ్డ్ వార్ అంటే పూర్తి యుద్ధం అప్పటి నుంచి 71 నుంచి 71, 72 నుంచి 38, 24, 30, 50, 62 సంవత్సరాల నుంచి యుద్ధం ఏమీ రాలే మనకి. ఆ యుద్ధం పూర్తి సైజు యుద్ధం రాకపోబట్టి 54 ఈ సంవత్సరాలు 54 సంవత్సరాల నుంచి రాకపోబట్టి 52 సంవత్సరాల నుంచి మనకి ఆర్థికంగా మన దేశం చాలా వృద్ధి పొందింది. నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య అతిథి 3వసారి ఎన్నిక కాబడిన డాక్టర్ చందు సాంబశివరావు గారు ఇచ్చేసి ఉన్నారు. వారికి మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఎలక్షన్లు చూశారు, ఎంతో రాజకీయం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీలు ఇట్లాంటి పార్టీలు పుట్టి కాంగ్రెస్ పార్టీని కొద్దిగా వెనకవేయటం జరిగింది. రాబో రోజుల్లో ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మరలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కార్యకర్తలందరూ ఇప్పుడు వైఎస్ఆర్లో ఉన్న కార్యకర్తలందరూ కాంగ్రెస్లోకి వస్తే మేము స్వాగతిస్తాము. వారందరికీ మంచి పదవులు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు అట్లాంటి లేడీ ఎవరు లేరు. ఐరన్ లేడీ అన్నారు ఆ రోజుల్లో, ఆమెని ఐరన్ లేడీ అన్నారు. మరి అంత చేసిన ఆమెని సిక్కులు ఆ రోజున దారుణంగా కాల్చి చంపేశారు. దేశానికి ప్రాణాలు ఒడ్డిన ప్రథమ మినిస్టర్గా ఆమె నిలుస్తుంది. నూతనంగా మరలా 3వసారి తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మన డాక్టర్ గౌరవనీయులు చందు సాంబశివుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తెనాలి పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీలో చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. తెనాలి నియోజకవర్గం 3వసారిగా ఇన్ఛార్జి ఎన్నిక చందు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారి 108వ జన్మదినోత్సవం 108వ జన్మదినానికి వచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కారం. ఆమె 1917 నవంబర్ 19న జవహర్లాల్ గారి నెహ్రూ, కమలాబాయి గారిల ఏకైక సంతానము. ఆమె వీరవయంతిక ఉక్కు మహిళగా పేరొందారు. ఆమె ప్రధానమంత్రిగా అయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు చేశారు. ప్రధానమంత్రిగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీబీసీ మైనార్టీలకి ఎంతో సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరి స్వార్థాల కోసం ఎంతోమంది వెళ్ళిపోయారు. మరి ఈరోజు ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ కూడా ప్రాణత్యాగం చేశారు. మనం అందరం ప్రస్తుత పాలక ప్రభుత్వాలు భయంకర స్థితిలో ఉన్నాయి. వాళ్ళంటిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇది వెళ్ళిపోయిన నాయకులందరూ వచ్చి అందరం కలిసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆశిస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింకు చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా వచ్చే సహాయం నేరుగా ఖాతాలోకి వస్తుందని మండలంలోని ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్ కు విధిగా ఆధార్ ను లింకు చేయించుకోవాలని ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు.
స్థానిక మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుతం మండలంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల ద్వారా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసి కార్యాచరణ సచివాలయాల ద్వారా గత నెల రోజులుగా ముమ్మరంగా జరుగుతుందన్నారు. ఈ విధానం పట్ల ప్రజల అపోహలు వీడి తమ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేయించుకునే కార్యాచరణకు తోడ్పడాలని కోరారు. గత సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల క్రమంలో బాధితులకు ప్రభుత్వం అందించే సహాయం వారి అకౌంట్ లోకి చేరే విషయంలో ఆధార్ లింకు కాకపోవడంతో కొంతమందికి ప్రభుత్వ సాయం బ్యాంకు ఖాతాలోకి రాలేదని, ప్రభుత్వ సాయం అందని వారు ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. మరలా అటువంటి పొరపాట్లు జరగకుండా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసే కార్యాచరణ మండల గ్రామాల్లో జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రజల స్థిర నివాసంపై నిర్వహించే ఇంటింటి సర్వే కూడా అపోహలు వీడి ప్రజలు సహకరించాలని కోరారు. 10,000 బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింకు కాని పరిస్థితి ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన కూరగాయలతో ఆహారాన్ని అందించే క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో కూరగాయలు పండించి అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించే కార్యాచరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆమె తెలిపారు. మండలంలోని 9 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, వీటిలో 4 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం పూర్తయిందని, 5 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్వహణ దశలో ఉన్నట్లు తెలిపారు. పేద వర్గాల్లో హౌసింగ్ నిర్మాణానికి అవసరమైన రుణ సదుపాయాన్ని కూడా ఓ నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. మండల ప్రజలు ఇంటింటి సర్వే టీంలకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించి ఇప్పుడు మనకి 2 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం బ్యాంక్ అకౌంట్స్కి మన ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి దగ్గర 10,500 బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని మన మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా సచివాలయాల్లో చాలా ముమ్మరంగా ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కొంతమందికి అసలు అకౌంట్సే లేవు. అకౌంట్స్ లేకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ మొత్తానికి 10,000 ఆర్డ్ ఉన్నాయి అనమాట. సో అకౌంట్స్ లేకపోతే ఒక 200 కట్టి మన పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింక్ చేసుకోకపోతే బ్యాంక్స్కి పంపించి సచివాలయాల్లో ఒక డ్రైవ్ మోడ్లో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఒక డ్రైవ్ మోడ్లో ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ మనకి పబ్లిక్ దగ్గర నుంచి కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే లాస్ట్ టైం మనకి సెప్టెంబర్లో వచ్చిన హెవీ రెయిన్స్లో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం కోసం అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్లో వేసినప్పుడు చాలా అకౌంట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో వాళ్ళకి డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఇటువైపు రెయిన్స్ వల్ల నష్టపోయారు, అటువైపున గవర్నమెంట్ దగ్గర నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం వల్ల నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇంకోసారి ఎరైజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పుడు ఎన్పిసిఐ లింకేజ్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ చాలామంది దానికి విముఖత చూపిస్తూ ఉన్నారు. సో నేను ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ కూడాను మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేయించుకోండి. సో దట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వచ్చేసి జియో కోఆర్డినేట్స్ని కూడా ఫంక్షనరీస్ అందరూ ఇంటింటికి తిరిగి మీ ఇండ్లు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. లైక్ మీరు ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఇంటి నెంబర్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక సర్వే జరుగుతూ ఉంది. కానీ చాలా చోట్ల మాకు ఈ సర్వే వద్దు అన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ ఇదేంటంటే గవర్నమెంట్కి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని మీద ఈ సర్వే ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి పోషణ వాటిక అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్స్లో వెజిటబుల్ గార్డెన్స్ని రైజ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి అంగన్వాడీ సెంటర్స్లో టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. 9 అంగన్వాడీ సెంటర్స్ మనకి ఇప్పుడు శాంక్షన్ అయినాయి. 4 ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇంకా 5 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవి 1 వీక్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. పారిశుధ్య పన్నుల నిర్వహణ బాధ్యతలు నిర్వహించే కార్మికులకు క్షేత్రస్థాయిలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని, అదే క్రమంలో కార్మికులు పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా విధులకు ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలో 15వ వార్డులో మంగళవారం పారిశుధ్య పనులపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించి పారిశుధ్య కార్మికులకు ఆ ప్రాంత ప్రజలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఇంట్లో వచ్చే వ్యర్థాలను జాగ్రత్త పరిచి ఇళ్ల వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని, చెత్తను సైడ్ కాలువల్లో వేయడం వల్ల దోమల సమస్య మరింత జటిలంగా మారుతుంది అన్నారు. వార్డు కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ వార్డులో పారిశుధ్య పనులపై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి సైడు కాలువల పనితీరును మెరుగుపరచడం బాగుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, సూరిబాబు, MHO హెలెన్ నిర్మల, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా 15వ వార్డులో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డులోకి వచ్చేసి కాలువల సమస్య ఎక్కువగానే ఉంది. డ్రైన్లు సరిగా లేకపోవటాన, అందుట్లో కొత్త ఇల్లు కడతానా, ఆ కన్స్ట్రక్షన్ జరిగేదంతా ఆ డ్రైన్లో ఇసుకంతా కంకరు అలాంటి కారిపోవటాన ఆ మురుగు అనేది ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అలాంటి ఇసుకది కారేటప్పుడు ఈ బండలు అలాంటివి వేసి వాటి మీద మీరు పోసుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అది కూడా గమనించండి. ఈ మురుగంతా ఆగిపోవటాన నీళ్ళు మీ ఒక్క ఇంటి వరకే చూసుకుంటున్నారు, కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలానే ఈ మురుగు నీళ్ళు అనేది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో పబ్లిక్ వచ్చి కూడా అడుగుతున్నారు. డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, అది కూడా అతి త్వరలోనే పెడతామని అందరికీ తెలియజేస్తున్నాను. అలానే కొన్ని వార్డుల్లో వచ్చేసి రోడ్స్ కానీ ఈ డ్రైన్స్ కానీ శాంక్షన్ చేసి ఉన్నాయి. ఈ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రజలందరూ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల్లో వేయొద్దని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మన శానిటైజర్ భాగం మీద మా చైర్పర్సన్ గారు, మేడం గారు ముందుగా అన్ని వార్డులు తిరుగుతా ఆ భాగంగా మన 15వ వార్డుకు కూడా స్పెషల్ డ్రైనేజ్ అని పెట్టి, మన వార్డుకు కూడా మేడం గారు మొత్తం వార్డు మొత్తం కూడా కాలువలు ఎక్కడెక్కడ వాటర్ ఆగుతుంది, ఎక్కడెక్కడ మురుగు ఎక్కువగా స్టాక్ అయిపోతుంది, దాన్ని పరిశోధన చేసి 28 మందిని జనాన్ని కూడా పెట్టి ఎక్కడెక్కడ ఆగిందంతా కూడా మొత్తం క్లియరెన్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొత్తం కూడా మేడం గారు మొత్తం చూడటం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏమన్నా ప్రజలు చెప్పేదాన్ని కూడా ప్రజలు చెప్పేది కూడా మేడం గారు తీసుకొని ఆమె రాసుకుంటాం జరుగుతుంది. మేడం గారు ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి తక్షణమే పరిష్కారం చేసేటట్టుగా చూసుకొని చేస్తున్నారు. 2-3 కాలువలు లేవు, కలవట్లేదని అడిగారు. దాన్ని కూడా రాసుకొని త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు. అందరికీ నమస్కారం. పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వార్డు పర్యటనలో తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే తగు పరిష్కారం చూపడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలోని తమ ఛాంబర్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వీధి కుక్కల సమస్యలపై మంగళవారం మీడియాతో మాట్లాడారు. కుక్కలు ఉత్పత్తిని నియంత్రించేందుకు గతంలో పురపాలక సంఘం ద్వారా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించామని, మంగళగిరి ప్రాంత వీధి కుక్కలకు కూడా తెనాలిలోనే ఆపరేషన్లు చేసి ఇక్కడే వదిలేశారని, దీంతో ఈ ప్రాంతంలో వీధి కుక్కల సమస్య జటిలమైనట్లు ఆమె పేర్కొన్నారు. వార్డులో కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్లూ కార్డ్స్ సంస్థతో ఇబ్బంది లేని విధంగా తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ప్రతిరోజు నేను శానిటేషన్ మీద వెళ్ళినప్పుడు ఈ కుక్కల సమస్య అనేది కూడా ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే నేను దాన్ని గమనించడం కూడా జరిగింది. కుక్కల సమస్య అనేది 40 వార్డుల్లో ఎక్కువగా కుక్కలు కనబడుతూనే ఉన్నాయి. వాటిని లూకస్ వాళ్ళు కుక్కల్ని పట్టుకుంటే సుప్రీంకోర్టు కాడ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది జరిగింది. కుక్కల్ని ఏమన్నా పట్టుకున్నా కూడా ఇలాంటి కేసులు ఇలాంటివి ఉంటాయని భయపడుతూ, అలానే కుక్కలని అన్ని పట్టుకొని వాటిని తీసుకెళ్ళి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాము. అలానే షెడ్లో పెట్టి వాటి ఆహారం కానీ ఏదైనా కానీ మేము ఈ మున్సిపాలిటీ తరఫున చూడాలని అనుకుంటున్నాము. అలానే ఈ కుక్కల సమస్య అనేది మన 10 రోజుల నాటు కూడా 10 మంది పిల్లల మీద దాడి చేయడం జరిగింది. కుక్కల సమస్య ముఖ్యంగా మన ఎంబడ కూడా ఈ బైక్ మీద వెళ్ళిన వాళ్ళు ఎంబడ కూడా పడి వాళ్ళని కరవటం జరుగుతుంది. కాబట్టి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాను. అలానే ఇక్కడ తెనాల్లో కుక్కలే కాకుండా మంగళగిరి నుంచి కూడా గతంలో మామూలు తీసుకొచ్చి ఇక్కడ శిథిలం చేసి ఇక్కడే వదిలేస్తాన కుక్కలు ఎక్కువ పెరగటం జరిగింది.
అలానే అతి త్వరలోనే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కుక్కల సమస్య అనేది పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించినట్లు గ్రంథాలయ నిర్వాహకురాలు అంజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరశాఖ గ్రంథాలయం, గుంటూరు జిల్లా శాఖ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 19 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, లెమన్ స్పూన్ పోటీలు స్కూలు విద్యార్థులకు ఏర్పాటు చేయగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించినట్లు అంజని తెలిపారు. విజేతలకు ఈ నెల 20వ తేదీన అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు పోటీల నిర్వాహకులు అంజని మంగళవారం మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పౌరశాఖ గ్రంథాలయాల జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయం కొత్తపేట తెనాలిలో వివిధ కార్యక్రమాలు బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ వివిధ స్కూలు పాఠశాల విద్యార్థులకు 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు 19వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు వ్యాసరచన, క్విజు, డ్రాయింగు, లెమన్ అండ్ స్పూను, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 19వ తారీఖు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు. వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రేపు 20వ తారీఖు ఉదయం 11 గంటలకు ఈ వివిధ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరే మినిస్ట్రీస్ ద్వారా అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా చేసుకుని బిషప్ సుధీర్ కుమార్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఐతనగర్లోని ఈరే మినిస్ట్రీస్ కార్యాలయంలో సోమవారం రాత్రి బిషప్ సుధీర్ కుమార్ జన్మదిన వేడుకలను అభిమానులు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం తన జన్మదిన వేడుకలను ఎటువంటి ఆర్భాటం లేకుండా జరుపుకోవాలని నిర్ణయించానని, ఈ క్రమంలో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని చెప్తూ అభిమానులతో సుధీర్ కుమార్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలో పలువురు అభిమానులు ఈరే మినిస్ట్రీస్ ద్వారా బిషప్ సుధీర్ కుమార్ సమాజానికి అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం భారీ కేకును కట్ చేసిన బిషప్ సుధీర్ కుమార్ కు అభిమానులు గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమారి, త్యాగరాజు బ్రదర్ ఆనందన్న, పెరికల గిడియోన్, కృపానందం, వెలమాటి నాని, ఎం సుధాకర్ సంఘస్థులు పాల్గొన్నారు. అంటే సేవకులు వీళ్ళ ప్రేమ ఆయా కుటుంబాలు ఆయా బ్లడ్ రిలేషన్స్ వదిలిపెట్టి ఇక్కడ ఉన్న సేవకులందరూ ఎలా కలుసుకుంటారంటే ఆ ప్రేమే పరలోకం లాగా ఉంది. రెండో మాట, మరి మన ముందు ఈడీ గారు రాష్ట్ర బస్సు రోడ్డు రవాణా సంస్థ డైరెక్ట్ గా వచ్చారు. వారికి కూడా చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాము. అయితే ప్రేమ అంటే మాలో ఉన్న ఒక పెద్ద వ్యక్తికి సుధీర్ అన్న, అరే వాడు నాకు కావాలరా ప్రవచనం చెబుతున్నాడు. నేను అప్పటికే చిన్న వయసు ఒక 10-17 పొలములు చేసి ఉన్నాను ఈ పనికిరాని పాపం. అయితే ఇదేంటి ప్రభావ, నేనేమో కొద్దిగా స్పీడ్ మనిషిని, రే నవ్వుతా ఉండరా కాంట్రస్ తర్వాత ప్రభా నువ్వు ఆయన కోరుకుంటున్నాడు, అది నాకు తెలియపరచాలి కదంటే మొన్న నైట్ 3:30 గంటలకి సుధీర్ నా మనసు దగ్గరికి వచ్చేసాడు. ఈ సంవత్సరము నా పుట్టినదినం సింపుల్గా చేసుకుందామని నేను ఏ రాజకీయ నాయకులు కూడా మేము కలుసుకోలేదు ఈరోజు. ఎందుకంటే రేపు నెక్స్ట్ క్రిస్మస్కి ఐ వాంటెడ్ ఇన్వాల్వ్ చాలామందిని ఇన్వాల్వ్ చేసి పెద్ద గ్రాండ్ ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు మన మధ్యలో మా మిత్రులు, మా స్నేహితులు, మరి మా కుటుంబ సభ్యుల మేము ఉంటున్నటువంటి మరి ఆర్టీసీలో రిటైర్డ్ అయిపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ వారి సేవను గుర్తించి మరి వారిని మళ్ళీ పిలిచి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మరి మినిస్టర్కి ఓఎస్డీగా మరి వారికి మళ్ళీ కూడా ఆ యొక్క జాబ్ని మళ్ళీ ఇచ్చి ఈరోజు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి కోటేశ్వరరావు గారు అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను చెప్పాను, కోటేశ్వరరావు గారు వెరీ హెక్టిక్ స్కెడ్యూల్ బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా నేను అంటున్నారు అడ్వాన్స్గా నేను హ్యాపీ బర్త్డే చెప్తుంటే అడ్వాన్స్ లేవండి, మీరు అటెండ్ అవటమే కావాలి, అడ్వాన్స్లు తీసుకోవట్లేదని చెప్పారు. వారు అమ్మగారు ఇద్దరు కలిసి వచ్చినందుకు ప్రత్యేకంగా మా కుటుంబ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ రిక్వెస్టింగ్ కోటేశ్వరరావు గారు ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. ఈరే మినిస్ట్రీస్ సంఘంతో మాకు చాలా అనుబంధం ఏర్పడింది.
బిషప్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను మీ కేటగిరీ కాదు, నేను ఏదో గవర్నమెంట్ జాబ్ చేసుకునేవాడిని. అయితే ఈరే మినిస్ట్రీస్లో గొప్ప కార్యక్రమాలు, పరిచర్యలు, ఎంతోమందికి ఆదరణ, ఇవన్నీ చూసి మాకు చాలా సంతోషం. దేవుడు బిషప్ గారిని బలపరుస్తున్నారు. దినదినం సంవత్సరానికి మరి వాళ్ళ కుటుంబాన్ని ఒక పెద్ద బ్లెస్సింగ్స్తో నడిపిస్తున్నందుకు అనేక మందికి ఊతకర్రగా ఆదరవుగా ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, ఈ సంస్థల్ని అనేక రకాలుగా ముందుగా నడిపిస్తున్నందుకు మరి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అండర్ 19 రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ హాకీ పోటీలో ప్రతిభ కనబర్చిన రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ క్రీడాకారులను స్కూల్ హెచ్ఎం షేక్ మౌలావి అభినందించారు. ఈ నెల 16, 17 తేదీల్లో గుడివాడలో జరిగిన అండర్ 19 రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలో స్కూల్ క్రీడాకారులు 6 ఈ నెల 16 నుంచి 18 వరకు కాకినాడలో జరిగిన అండర్ 19 హాకీ పోటీలో తమ పాఠశాలకు చెందిన మరో 3 విద్యార్థులు పాల్గొని రాష్ట్ర స్థాయి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు పొందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ వివరించారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వివిధ కేటగిరీల్లో పెనుమాడి బ్యూలా, లీలా గాయత్రి ప్రసన్న, సయ్యద్ సమీరా, జ్యోత్స్న, ప్రియా, నవ్య, కొమరగిరి శివయ్య, కాకినాడలో జరిగిన హాకీ పోటీలో షేక్ రియాద్, షేక్ హనీఫ్, షేక్ సుహానా ఉన్నారని వ్యాయామ ఉపాధ్యాయులు టి ప్రసాద్ కుమారి, కొడాలి గోవర్ధన తెలియజేశారు. కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 26న తలపెట్టిన చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. దుగ్గిరాల కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 26న గుంటూరు శంకర విలాస్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరుగు ప్రదర్శనను, అనంతరం జరిగే సభను జయప్రదం చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. ముఖ్యంగా పలు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జరగనున్న ప్రదర్శన సభకు రైతులు, ప్రజలు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జొన్న శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు, కౌలు రైతు సంఘం అధ్యక్షులు మన్నవ నాగమల్లేశ్వరరావు, మండల కార్యదర్శి యాలగడ్డ బ్రహ్మేశ్వరరావు, నడగుదురు యోగేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో 13 నెలల పాటు రైతాంగం చేసిన పోరాట ఫలితంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో బీజేపీ ప్రభుత్వం 3 నెలల చట్టాలను రద్దు చేస్తూ మద్దతు ధరల చట్టాన్ని, విద్యుత్ సంస్కరణలో ఆ కమిటీలో రైతులు కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేరలేదు. ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి కనిపించట్లేదు. ఆ క్రమంలోనే 2024 నవంబర్ 26న పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి, విద్యుత్ సంస్కరణల బిల్లును ఆపాలని చెప్పేసి, కౌలు రైతులు కూడా నష్టపరిహారాలు అందించాలని చెప్పేసి, ప్రధానంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అంశంలో, ప్రధానంగా ఆహార భద్రత అంశంలో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి, అదేవిధంగా పరిధిరాలు మెరుగుపరిచి, అదేవిధంగా బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 4 లేబర్ కోడ్లుగా మార్చేసి కార్మిక హక్కులు మొత్తం కూడా కాలరాజు చేశారు. అందుకని 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ నవంబర్ 26వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ఉద్దేశం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అలాగే వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు అడిగిన వారందరికి ఇవ్వాలని, కూలి కూడా వేతనాలు వెంటనే విడుదల చేయాలని, అలాగే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి. రెండోది, కౌలు రైతు చట్టంలో మార్చాలి 19 చట్టాన్ని మార్చి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చే రుణాలు కూడా ఇవ్వాలి. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే భారతదేశం మొత్తం నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటినాయి. అలాగే మరి ఈరోజు ధాన్యం పండి వచ్చే వరకు రేటు తగ్గిపోయింది. అట్లా చేయటం ప్రభుత్వం కరెక్ట్ అయిన ఇది కాదు. ధాన్యం రేటు 1750 రూపాయలు. ఇక ఉన్నటువంటి మోటార్లు దెబ్బతినేటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రజా సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని తీసుకొని వెళ్ళి పనిచేయటం దాంట్లో. అట్లాగే ఇవాళ ప్రభుత్వం
క్వింటాల్ ధాన్యానికి 2000 చిల్లర పైసలకు ప్రకటించింది. 1725 రూపాయలకి మద్దతు ధరకి కొనుగోలు చేస్తామని చెప్పింది. కానీ ఆచారంలో మనకు ఉన్నటువంటి పక్క కొల్లిపర ఆయా మండలాల్లో ఇవాళ 1400, 1350 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. మండల కేంద్రం దుగ్గిరాల్లో ప్రపంచ మరుగుదొడ్ల వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా మంగళవారం గ్రామంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ హాజరయ్యారు. తొలుత మండల పరిషత్తు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు. విద్యార్థులు ప్లకార్డ్స్ లను చేతపట్టుకుని మరుగుదొడ్లు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషిబాయ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ, ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, ఎంపీడీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హాని చేసే సూక్ష్మ క్రిములు, వైరస్ అన్నీ ఉంటాయి. అందువల్ల వీటి నుంచి మనం విముక్తి పొందాలంటే వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కంటే వ్యాధి రాకముందే జాగ్రత్త పడటం, దాన్నే ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోండి. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవడాన్ని ఓడిఎఫ్ అంటాం, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. దేశమంతటా కూడా 10వ తారీఖు వరకు ఈ యొక్క మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకతను, అదేవిధంగా కమ్యూనిటీ శానిటరీ లెట్రిన్స్ యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ అవగాహన కల్పించుకుంటూ, ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు ఈ యొక్క మరుగుదొడ్లను మనము సరిగ్గా వినియోగించుకోలేకపోయినా బహిర్భూమికి మనము వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఆడవాళ్ళు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళకందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా అందరూ ఉండాలి అంటే బహిర్భూమికి పోయినట్లయితే అక్కడ శానిటేషన్ ప్రాబ్లంతో పాటు వాళ్ళ కాళ్ళల్లో బ్యాక్టీరియాలు చేరి వాళ్ళు అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి దేశమంతటా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు వరకు నిర్వర్తించి ప్రజలందరికీ అవగాహన కల్పించి ఎక్కడైతే లెట్రిన్స్ లేవో వాళ్ళందరికీ కూడా లెట్రిన్స్ కట్టుకోమని, అదేవిధంగా లెట్రిన్లు కట్టుకున్నా కూడా వాటిని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచండి, తమ ఆరోగ్యాన్ని చల్లగా కాపాడుకోండి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడే సార్ మనకి చక్కగా వివరించారు. ఒక మహిళ ఇంట్లో ఉండాలంటే మరుగుదొడ్డు ఉండే, ఆ మరుగుదొడ్డు ఉంటే కాపురానికి వస్తానని చక్కగా మనకి స్టోరీ లాగా చక్కగా చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి మెయిన్ మరుగుదొడ్లు ఉండాలి. మరుగుదొడ్లు ఉండటం వల్ల పరిసర శుభ్రంగా ఉంటుంది, ఇంకా మనం ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా ఈ సందర్భానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20వ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం వివరాలు వెల్లడించిన వైకుంఠపురం ధర్మగంటల మండలి మాజీ చైర్మన్ ముప్పల వరదరాజులు. తెనాలి మండల పరిధిలోని ప్రజలు తమ బ్యాంక్ అకౌంటుకు ఆధార్ కార్డును విధిగా అనుసంధానం చేసుకోవాలి. ఎంపీడీఓ అత్తోట దీప్తి. ఇందిరాగాంధీ ప్రధానిగా దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. డాక్టర్ చందు సాంబశివుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.